నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు దారి తెలియని స్థితిలో, ఎటూ తోచని స్థితిలో నశించిపోతున్నటువంటి ఏ ఒక్కరిని కూడా ప్రభువారు విడిచిపెట్టువారు కాదు. నాడు ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా తన ప్రజల విషయమై ఆయన ఈ సంగతులను వారికి తెలియచేయటం మనం గమనించగలం. మన ప్రభువారు త్రోవలేని చోట ఆయన మన కొరకు త్రోవను కలుగు చేయగలిగినటువంటి దేవుడు. అదే అరణ్యము అని అనగా ఏ దారి తెలియని పరిస్థితి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో అరణ్యములో త్రోవ కలుగు చేయగలిగినటువంటి దేవునికి యెహోషాపాతు అనేటటువంటి భక్తుడు అతడు దేవుని యొద్దకు వచ్చి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు అనేటటువంటి వారు దండెత్తి యుద్ధం చేయటానికి రాగా ఈ విషయమై అతడు అరణ్య అనుభవాన్ని ఎరిగినటువంటి వాడు. త్రోవ అనగా ఏమి చేయాలో అతనికి అర్థం కాని పరిస్థితి. ఆ కారణం చేత అతడు ప్రభువునొద్దకు వచ్చి నీవే మాకు దిక్కని ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు వారు ఏ విధముగా ఈ యుద్ధంలో నిలబడవలెనో ఆ సంగతులన్నిటిని గురించి తెలియచేస్తూ, మీరు యుద్ధం చేయనక్కర్లేదు, యెహోవా దయచేయు రక్షణను మీరు చూడాలి, మీరు భయపడకండి, జడియకండి, రేపు వారి మీదకి వెళ్ళండి అని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ వారందరూ దేవుని స్తుతించుటకు గాయకులను ఏర్పరచమని ప్రభువు సెలవీయగా వారు ఆ విధముగా చేరి దేవునిని స్తుతించుచూ ఉండగా 22వ వచనంలో దేవుడు ఈ అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టగా వారందరూ కూడా హతులైపోయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా మీరున్నటువంటి పరిస్థితులు అవి మీకు ఎటూ తోచనివిగా ఉండవచ్చు. అయితే అరణ్యములో అనగా ఎటూ తోచని పరిస్థితుల్లో దేవుడు మనకు చక్కటి మార్గాన్ని ఏర్పరుస్తారు, సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తారు. ఓటమి పాలవుతాం అని కృంగిపోతున్నటువంటి విషయాల్లో దేవుడు మనకు జయాన్ని ఇస్తారు. ఇలా ఆశ్చర్యకార్యాలు ఎన్నో ప్రభువారు మన జీవితంలో చేయగలరు. గనుకనే నేడు విన్నటువంటి ఈ వాక్య భాగం ద్వారా అరణ్యములో త్రోవ కలుగు చేయని దేవుడు మీ జీవితంలో మీరున్నటువంటి పరిస్థితులన్నిటిలో ఆయన ఆశ్చర్యకార్యాలు చేసి మీరు ఊహించని, తలంచని రీతిగా అద్భుతమైన సహాయాన్ని చేయటానికి చాలిన దేవుడు. గనుక యెహోషాపాతు వలె ఈరోజే ప్రభువునొద్దకు వచ్చి అతడు ప్రార్థించిన రీతిగా మీరును ప్రార్థించండి, ప్రభువునొద్ద నుండి జవాబు పొందండి. ప్రభు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృపాక్షేమములతో మీరు నీ బిడ్డల కొరకు ఒక అద్భుతమైన త్రోవను కలుగు చేసి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమేన్.